ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. రమా, ఒక చిన్న మాట. నిన్ననైతే ఈ యొక్క ఇయర్ టాప్స్ తీసుకున్నాను. ఇంత చిన్నగా వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓకే ఇంకా అనిపించింది. ఇక తీసుకున్నాక చేసేది ఏం లేదు కదా, కొన్నిసార్లు ఇలానే అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా తీసుకున్న వాటిలో ఇంత చిన్నగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాంటివి ఒక 5 సెట్స్ తీసుకున్నాను అనమాట డైలీ వేర్. కానీ ఇంకా సర్లే నా చెవులు కోయకుండా ఉండడానికి ఇలా చిన్నగా వచ్చేయమోలే అనుకున్నా. రెగ్యులర్ వేర్కి నాకు పెద్దగా ఉన్నాయి, రోజు పెట్టుకుంటే చెవులు పెయిన్ వస్తున్నాయి అనేసి చిన్నగా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే, కానీ మరి ఈ చిన్నగా వచ్చేసాయి. ఈరోజు మనం ఇంకా వీడియోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పూరికి కాంబినేషన్ ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి. ఇదిగోండి పూరికి కాంబినేషన్ మ్యాంగో ప్యూరీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి పూరీ కోసం అయితే పిండి తడిసి పెట్టేశాను. మంచిగా నాంతా ఉంది. ఆ లోపల పూరికి కర్రీ అయితే చోలే కర్రీ అనమాట. శనగలు ఉంటాయి కదా, తెల్ల శనగలు, వాటితో కర్రీ. నాకెందుకో మిక్సీలో వేయాలనిపించలేదు, మన దగ్గర ఇది ఉంది కదా దీంతో వేద్దాం అనుకున్నాను. ఇవన్నీ నిన్ననే మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అసలు నిన్ననే చేద్దాం అనుకున్నాను పూరి. ఇంకా మార్నింగ్ అంటే కష్టంలే, నైట్ చేద్దాంలే పూరి అనుకున్నాను. మా ఆయన అడిగితే వద్దులే రేపు పూరి చేసేసే అన్నాడు. ఎందుకంటే నేను శనగలు నానబెట్టలేదు, బేసన్ కర్రీ చేద్దాంలే అనుకున్నా. బొంబాయి చట్నీ అంటాం కదా, వద్దు నాకు శనగలతోనే కర్రీ కావాలి, అయితే రేపు చేసేసేలే, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అయితే బ్రేక్ఫాస్ట్ అంటే మాకు బ్రంచ్ అనమాట, అప్పుడు చేసేలే తింటాను అన్నాడు. అందుకోసమని దీంట్లో మంచిగా ఈ యొక్క మ్యాంగో ప్యూరీ వేసి, మీరు ఎంతమందికి పూరికి మ్యాంగో ప్యూరీ ఇష్టం చెప్పండి. నేనైతే తిన్నాను, మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. ఈ యొక్క మ్యాంగో సీజన్లో దీంతో తింటాను. నార్మల్గా అయితే ఈ యొక్క మ్యాంగో అసలు తిన్నాడు, ఓన్లీ దీంతోనే అనమాట తినేది. దీంట్లో మనం చక్కెర వేసుకున్నాం. చక్కెర మన స్వీట్ తగ్గట్టుగా, దీంట్లో ఆల్రెడీ మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా చక్కెర అవసరం లేదు. దీన్ని మంచిగా దీన్ని పెట్టేసి మిక్స్ చేద్దాం. అఖిల్ ఎప్పుడు చూసినప్పుడు అంటాడు, మమ్మీ తీసుకొచ్చావు కానీ దీన్ని అసలు వాడవెందుకమ్మా, వాడచ్చు కదా అని. ఇలా మనము ఇదిగోండి ఇలా అంటుంటే దాని లోపల ఇంకా బ్లేడ్స్ వల్ల అది మంచిగా మిక్స్ అవుతుంది. యాక్చువల్గా ఇంకొక బ్లేడ్ కూడా మునిగేంత వరకు వేసామనుకోండి, 2 బ్లేడ్స్ బయటకు ఉన్నాయి, ఇంకా మంచిగా మిక్స్ అవుతుంది. నేను కొంచెం పెద్దదే కావాలని తీసుకున్నాను, ఎందుకంటే పెద్దదైతే అన్నింటికి యూజ్ అవుతుంది అనేసి. ఎలక్ట్రికల్ ఐటమ్స్కి ఎంత వీలైతే అంత వాటిని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ చూద్దాము. ఇది పెట్టిన తర్వాత ఇది చూడండి, మనకు పీసెస్ ఎక్కడ కనిపించలేవు. ఇంకొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొక 2 నిమిషాలు తీసామనుకోని సరిపోతుంది. ఒకసారి టేస్ట్ చూస్తాము, షుగర్ సరిపోతుందా లేదా. ఇంకొంచెం షుగర్ వేయాలి. ఇంకో 2 నిమిషాలు మిక్స్ చేద్దాం. ఈరోజైతే మ్యాంగో ప్యూరీ చేశాను. ఎందుకు అంటే మామిడి పళ్ళ రసం అనొచ్చు, మ్యాంగో ప్యూరీ అనొచ్చు, ఏదైనా కానీ. దీన్ని మ్యాంగోస్ని మంచి సన్న ముక్కలు కట్ చేసి దీంట్లో వేసేసి మంచిగా బీట్ చేసేసి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆ మిక్సీ జార్ల కంటే దీంట్లో వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని దీంట్లో వేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఇది నారగా ఉంది కాబట్టి అది బ్లేడ్స్కి అంటుకుపోయినట్టుంది. ఇదిగోండి పూరికి చోలే కర్రీ. పిండి కూడా తడపడం అయింది, పిండి అంతా ఉంది, పూజ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పూరి చేసుకుందాం.
స్టవ్ చిన్న చిన్న. వీడియో బంద్ చేయాలా?